వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. నేను శివాని. బులెటిన్ ముందుగా ముఖ్యాంశాలు. ఫస్ట్ పేపర్లెస్ గవర్నమెంట్ గా దుబాయ్, ప్రజలకు ఇబ్బంది కలగకుండానే ఫిట్. అమెరికాలోని 6 రాష్ట్రాలను వణికిస్తున్న టోర్నాడోలు, 94కు చేరిన మృతుల సంఖ్య. ప్రఖ్యాత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలతో తన 2 రోజుల వారణాసి పర్యటనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. మంగళగిరిలో పవన్ ఒక్కరోజు దీక్ష, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సాంఘీభావం. ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్. గంట వ్యవధిలోనే సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయిన దేశీ స్టాక్ మార్కెట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ నగరం దుబాయ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100% పేపర్లెస్ గవర్నమెంట్ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్సాక్షన్లను డిజిటల్ ఫార్మాట్లోనే కొనసాగిస్తూ ఈ ఘనత అందుకుంది క్దుబాయ్ నగరం. 100% పేపర్లెస్ సాధించి తొలి ప్రభుత్వంగా దుబాయ్ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరేట్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్ గంటల మనిషి శ్రమను 1.3 బిలియన్ దిర్హాం ఆదా చేసినట్లు పేర్కొన్నారు ఆయన. ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్, బయటి ట్రాన్సాక్షన్స్తో పాటు ప్రభుత్వానికి సంబంధించి ప్రతి సేవలను డిజిటల్ పద్ధతిలో అతి ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించనుంది. మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1800 రకాల డిజిటల్ సేవలను అది ఆలస్యం అవ్వకుండా డిజిటల్ ఫార్మెట్లో ప్రజలకు చేరువయ్యడం విశేషం. ఈ కార్యక్రమంలో నగరవాసులపై ప్రభుత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా స్వచ్ఛందంగా ఈ ఘనత సాధించింది. పేపర్లెస్ ఘనత ప్రపంచానికి డిజిటల్ క్యాపిటల్ గా నిలవడానికి దుబాయ్కు ఎంతో ప్రోద్బలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రౌన్ ప్రిన్స్. అంతేకాదు మరో 5 దశాబ్దాల పాటు అత్యాధునిక వ్యూహాలతో దుబాయ్లో డిజిటల్ లైఫ్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు ఆయన. అమెరికాలోని 6 రాష్ట్రాలను టోర్నడోలు వణికిస్తున్నాయి. కెంటకీ, ఇల్లినాయిస్, టెన్నెసీ, మిస్సౌరీ, ఆర్కాన్సాస్, మిసిసిపి రాష్ట్రాల్లో టోర్నాడోల ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. మృతుల సంఖ్య 94కు చేరింది. కెంటకీలోని మెఫీల్డ్ పట్టణంలో కొవ్వొత్తుల ఫ్యాక్టరీ ధ్వంసం కావడంతో 80 మంది మరణించారని గవర్నర్ యాండీ బేషియర్ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఇల్లినాయిస్ రాష్ట్రం ఎడ్వర్డ్స్ విల్లెల్లోని అమెజాన్ గిడ్డంగి పైకప్పు కూలిపోవడంతో 6 ఉద్యోగులు, ఆర్కన్సాస్లో ఓ నర్సింగ్ హోం తీవ్రంగా దెబ్బతినడంతో 2, టెన్నెసీలో 4, మిస్సౌరీలో 2 టోర్నాడోలో కారణంగా కన్నుమూసినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా కెంటకీలో టోర్నాడో బీభత్సం సృష్టిస్తుంది. మెఫీల్డ్ పట్టణ పూర్తిగా ధ్వంసమైంది. పైకప్పు ఎగిరిపోయాయి. ఇల్లు, కార్యాలయాలు నేలమట్టమయ్యాయి. పట్టణంలో ఎటు చూసినా విధ్వంసమే కళ్ల ముందు కనిపిస్తోంది. అధికారుల సహాయ చర్యలు ముమ్మరం చేశారు. 6 రాష్ట్రాల్లో ప్రకృతి విలయం అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద విలయాల్లో ఒకటని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇక టోర్నాడో విధ్వంసానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని వారణాసికి వచ్చారు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం వారణాసికి చేరుకున్న ప్రధాని యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్తో పాటు 1000 కోట్ల విలువైన ప్రాజెక్టు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపే 2 రోజుల పర్యటనను ఆలయ సందర్శనలతో ప్రారంభించారు. ప్రధాని మోదీ వారణాసి విమానాశ్రయం నుంచి నేరుగా ఆలయాలకు వెళ్లారాయన. ప్రఖ్యాత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల వారణాసి పర్యటన ప్రారంభించారు. ఆలయంలో ప్రధానికి అర్చకులు స్వాగతం పలికి కండువ కప్పారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మోదీ కాలభైరవుడికి హారతి పట్టారు. కాలభైరవ ఆలయం తద్వారా కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని పూజలు చేశారు. సొంత నియోజకవర్గం వారణాసి వచ్చిన ప్రతిసారి మోదీ ఈ 2 ఆలయాలను సందర్శిస్తుండడం తెలిసిందే. కాలభైరవ, కాశీ విశ్వనాథ్ ఆలయాల్లో పూజల తర్వాత ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ ను ప్రారంభించనున్నారు. ऐसे में वो विधि विधान के साथ पूजा अर्चना करते हुए निश्चित तौर से ये वो मौका है जब काशी को एक बार फिर से नया विस्तारित दिव्य भव्य रूप दिया गया है और इसकी शुरुआत 19 में प्रधानमंत्री ने इसके विस्तारित कार्यक्रम के तहत की थी और पहले फेज का काम 339 करोड़ रुपए के तहत किया गया है, जिसमें कुल 23 नए भवनों का एक तरीके से निर्माण हुआ है और तमाम विधि विधान के साथ इस वक्त पूजा अर्चना आप देख सकते हैं। भानुकोटि भास्करं भवाब्धिकारकं परं नीलकण्ठमीर्तिदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथकालभैरवं भजे शूलडङ्कपाशदण्डपाणिमाणिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयम्. భారత్ హిందువుల దేశమని ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడే హిందుత్వవాదులది కాదని కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణానికి, ప్రజల కష్టాలకు హిందుత్వవాదులే కారణమని దుయ్యబుట్టారు. వారికి అధికారమే పరమవది అని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ, ఆయన సంపన్న మిత్రులు కలిసి గత 7 ఏళ్లలో దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. హిందుత్వ వేర్వేరు పదాలు అని చెప్పారు. 2 ప్రాణాల్లో ఒకే ఆత్మ ఉండనట్లుగా 2 పదాలకు ఒకే అర్థం ఉండదని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ హిందూ గాడ్సే, హిందుత్వవాది అని అన్నారు. 2014 నుంచి భారత్లోని హిందుత్వవాదులు ఇదే సిద్ధాంతం పాటిస్తున్నారని విమర్శించారు. తాను నిక్కార్సైన హిందూనని, హిందుత్వవాదిని కాదని తేల్చి చెప్పారు. कौन सी विचारधाराओं के बीच में है? 5 मिनट में मैं आपको यह बताना चाहता हूं और फिर उसके बाद महंगाई, काले कानूनों के बारे में, बेरोजगारी के बारे में खुल के आपसे बोलूं। आप जानते हो कि 2 जीवों की एक आत्मा नहीं हो सकती। क्या 2 जीवों की एक आत्मा हो सकती है? नहीं हो सकती। वैसे ही 2 शब्दों का एक मतलब नहीं हो सकता। जीवों की एक आत्मा नहीं हो सकती, 2 शब्दों का एक मतलब नहीं हो सकता। हर शब्द का अलग मतलब होता है।
130 కోట్ల మంది భారతీయుల ఆశలు నిజం చేసి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది భారత యువతి హర్నాజ్ సంధు. ఇజ్రాయిల్లోని ఈలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్సిటీ పోటీలో విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. 80 మందితో పోటీ పడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. సంకల్ప యాత్రలో తన వెంట నడుస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోగా ఆదుకుంటానని ఆ కుటుంబానికి ఆయన మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే సాయం అందించి భరోసా ఇచ్చారు. వివరాలు: గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రంగారెడ్డి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమాని. ఇతనికి భార్య రమణమ్మ, కుమార్తెలు భారతి, భాగ్యలక్ష్మి ఉన్నారు. వైఎస్ఆర్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఇడుపులపాయ నుంచి రంగారెడ్డి ఆయన వెంట నడిచారు. నెల్లూరు జిల్లా కాండ్రా గ్రామంలో అభిమాన నేతతో కరచలనం చేసి ఫోటో కూడా దిగారు. అదే రోజు మధ్యాహ్నం రంగారెడ్డికి గుండెపోటు రావడంతో గూడూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. రంగారెడ్డి మృతి వార్త తెలుసుకున్న వైఎస్ జగన్ కాండ్రా గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి ఆదుకుంటానని మాట ఇచ్చారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి సీఎం జగన్ కు గుర్తు చేయగా వెంటనే స్పందించిన ఆయన 10 లక్షలు చెక్కు పంపారు. ఈ చెక్కును ఎమ్మెల్యే వైవీఆర్ శనివారం పెద్దొడ్డి గ్రామ పెదల సంక్షేమంలో రంగారెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం జగన్ కు రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఒకరోజు దీక్ష చేపట్టారు. నిమ్మరసం స్వీకరించిన అనంతరం దీక్ష ముగించారు. ఈ క్రమంలో సభకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తన సినిమాలు ఆపేస్తే ఏపీలో ఉచితంగా సినిమా షోలు వేస్తానని వెల్లడించారు. అంతే తప్ప బెదిరింపులకు భయపడేవారిని కాదని స్పష్టం చేశారు. నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు. వాళ్ళు అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తానని వెల్లడించారు. కారణం ఏంటి అంటే కాదు అంటే నేను సినిమా గురించి చెప్పట్లా, పాయింట్గా చెప్తున్నా, అంటే ఒక క్రమంగా చెప్తాను. అంటే ట్రాన్స్పరెన్సీ లేదండి. సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు. సంతోషం, ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు మీకు ఉందా ట్రాన్స్పరెన్సీ? మరి ట్రాన్స్పరెన్సీ ఉంటే మీరు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? దానికి సమాధానం ఆ మాట అన్నాం అనుకోండి, మనల్ని బూతులు తిట్టేస్తారు, మనం భయపడిపోవాలి, ఇట్లా గజగజలు ఆడిపోవాలి. సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు, కరెక్టే. మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు? మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా? అంత క్యాషే కదా, లారీల్లో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో దీక్ష చేపట్టడం తెలిసిందే. దీక్ష ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులకు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు మద్దతు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు జనసేన గుర్తొస్తోందని, రేపు ఓటేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకు రావాలంటూ చలోక్తి విసిరారు. వైసీపీకి చెందిన వ్యక్తులు జనసేనకు శత్రులు కాదని, వారి విధానాలు బాగలేనప్పుడు మాత్రమే తాము ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తాము ఎప్పుడూ వైసీపీ విధానాలే ఎత్తి చూపుతాం తప్ప వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయబోమని వివరించారు. కానీ వైసీపీ నేతలు అలా కాదని, స్టీల్ ప్లాంట్ అంశం ఏమైందని అడిగితే తమను పచ్చి బూతులు తిడతారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇంట్లో వాళ్లను కూడా తిడతారని చెప్పారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన వారు స్పందిస్తూ మీరంటే వైసీపీ వాళ్లకు భయం అన్నా అని పవన్ తో చెప్పారు. మద్దతు తెలిపాను. ఆ రోజున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న తెలుగుదేశం మీద మేము ఒత్తిడి తెచ్చాం. దాని ప్రైవేటీకరణ ఆగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది? మనం ఏదైనా నిరసన చేద్దామంటే మనందరం కలిసి వస్తాయి కదా. ఓకే, ఎలక్షన్ టైంలో విడివిడిగా పోటీ చేయొచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ ఉమ్మడి ప్రయోజనాలు ఆశించి మటుకు మనందరం ఏకం కాకపోతే, ఒక తాటి మీద రాకపోతే సమస్యకు పరిష్కారం. నేను కోరుకుంటాను కదే. నేను కోరుకుంది కూడా మొన్న వైసీపీకి మీరు అఖిల పక్షం వేయమని చెప్పడానికి కారణం, మీరు బాధ్యత తీసుకోండి. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు 22 మంది ఎంపీలు పార్లమెంట్లో కూర్చుంటారు. మీకుంటుందా బలం, నాకుంటుందా? నన్ను వ్యక్తిగతంగా జాతీయ స్థాయి నాయకత్వం నన్ను ఇష్టపడచ్చేమో, కానీ నా మాట శాసనం కాదు. కానీ 22 మంది ఎంపీల మాట శాసనం. అది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల కనీసం 22 మంది ఎంపీలకి
వైసీపీ నాయకత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు, మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? ఇది కూడా చేయలేదు. కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ నియోజకవర్గ ఇన్ తిక్కారెడ్డికి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ను రూపుమాపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కోసగి మండలం పెద్ద భూపల్లి గ్రామంలో ప్రశాంతంగా జరగాల్సిన జాతరలో తిక్కారెడ్డి తన అనుచరులతో వెళ్లి చిచ్చుపెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి దాడికి పాల్పడడంతో ప్రతిఘటించిన వైఎస్ఆర్ నాయకులు దాడి చేయడం జరిగింది. తిక్కారెడ్డిపై దాడి చేయాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ నాయకులు లేదని వివరించారు. గతంలో కూడా ఎన్నికల ప్రచారం నిమిత్తం కగ్గాల్ గ్రామాలపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తే తిక్కారెడ్డి గన్మెన్లను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. తిక్కారెడ్డి ఎన్ని కుట్రలు పన్నా ప్రజలు వైఎస్ఆర్సీపీ పక్షానే ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. తిక్కారెడ్డి మాటలు నమ్మినారా? చంద్రబాబు నాయుడు, లోకేష్ స్పందించడం విడ్డూరమని, పూర్తి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే వారిని ప్రజలు నమ్ముతారని, లేకపోతే వారికి ఉండే విలువలు కూడా కోల్పోతారని హెచ్చరించారు. ఎవరు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ గలాట్లు పెట్టుకోవాలన్న ఆలోచన ఎవరు ఉండరు. ఎవరు కూడా నిన్ను అటాక్ చేయాలన్న ఆలోచన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు ఎక్కడ లేదు. నీ మీద ఆలోచన కూడా లేదు. నిన్ను ఆలోచన చేసే స్థితిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లేరు. నువ్వు ఊరికే దీన్ని సృష్టించుకొని నువ్వు ఏదో ఒకటి చెప్తే నాకు గన్మ్యాన్లు ఇస్తారు, లేకపోతే నాకు భద్రత వస్తానని ఆలోచన చేస్తున్నావు. నాకు ఇప్పటికే 3 సార్లు అటాక్ జరిగిందని చెప్తున్నావు. గత ప్రభుత్వంలో నువ్వు కాగ్గేల్ గ్రామానికి పోయి అక్కడ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి నువ్వు అక్కడ జెండావిష్కరణ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిన్ను ప్రశ్నించడం కూడా జరిగింది. ఎందుకు నువ్వు జెండావిష్కరణ చేస్తున్నావు? కోడ్ ఉంది కదా, కోడ్లో చేయకూడదని చెప్పడం జరిగింది. కానీ నువ్వు వాడ ఘర్షణ పెట్టుకున్నావు. నువ్వే పెట్టుకొని దొరపల్లె గ్రామ రైతులు శీలబోయిని నాగేంద్ర, శీలబోయిని నారాయణ పొలాల్లో అక్రమంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లంపల్లి రామచంద్రుడు, చిరంజీవి, కమలాపూర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు తమ దయాదులైన శీలబోయిని శ్రీనివాసులు, శీలబోయిని వెంకటేషు, శీలబోయిని ప్రసాద్ల దగ్గర డబ్బులు తీసుకొని మద్దతిస్తూ వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారి పొలాన్ని కాజేయడానికి చూస్తున్నారని, పురుగుల మందు బాటిల్తో మాకు న్యాయం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కారును ఆపి వారి బాధను వ్యక్తపరచడం జరిగింది. రెండు సార్లు అయిపోయింది. న్యాయం జరగడం లేదు. బెదిరించడం జరుగుతుంది రాజకీయం ద్వారా. సీఎం మల్లికార్జున అతను వాళ్ళ మాటలు ఇవనని అన్యాయంగా పాల్పడుతున్నాడు. చిరంజీవి ఇంకెవరు? రాజశేఖర రెడ్డి, మల్కాపురం రాజశేఖర రెడ్డి, కమలాపురం రాజశేఖర రెడ్డి. పంపించినారు. మొత్తం అయిపోయింది. సర్వే నవ్వద్దు కూడా మొత్తం ఉన్నారు అందరూ. రాజకీయం తరఫున ఇది నడుస్తుంది అంట. లెక్క చేస్తున్నారు, కానిస్టేబుల్ ఎవరు లెక్క చేస్తున్నారు, లెక్క చేస్తున్నారు. వాళ్ళు కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, మినీ హెల్పర్లు ఆక్రోశంతో కన్నెర్ర చేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఏపీ అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్స్
ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ హెచ్చరించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం తిరుపతి నారాయణపురంలోని IFTU కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు మృతి చెందిన 720 మంది రైతులకు 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ తన తండ్రిని మించి అంగన్వాడీలకు న్యాయం చేస్తానని, తెలంగాణ రాష్ట్రం కన్నా ఒక 1000 అదనంగా జీతం ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కనీస వేతనాలు ఇవ్వకపోగా కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అంగన్వాడీ వర్కర్లపై రాజకీయ వేధింపులకు పాల్పడుతూ పనుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. కొందరు అధికారులైతే వర్కర్లను, హెల్పర్లను దొంగలుగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. పిల్లలు అందరితో కూడా టీహెచ్ఆర్ ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ అంగన్వాడీ ఉద్యోగులకు మాత్రం నామమాత్రమైన జీతం ఇస్తున్నారు. ఈరోజు తెలంగాణతో సమానంగా ఏపీలో కూడా జీతాలు పెంచాలనేసి ఈరోజు రేట్లతో సమానంగా జీతాలు పెంచాలనేసి మేము IFTUగా అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలుగా జ్యోతి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు చిత్తూరు జిల్లా ముఖ్య కార్యకర్తల జిల్లా కమిటీ సమావేశానికి ఆహ్వానించడం ఎందుకంటే ఫిబ్రవరి 13వ తేదీ IFTU ప్రగతిశీల అంగన్వాడీ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు వేలాదిగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాము. అలాగే ఈరోజు అంగన్వాడీ వర్కర్ల పరిస్థితి మరియు హెల్పర్ల పరిస్థితి మరియు మినీ అంగన్వాడీ గతంలో రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందున్నటువంటి వాళ్ళందరికన్నా మా నాయన ప్రభుత్వం కన్నా బాగా చేస్తానని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా ఇస్తానన్నాడు. కానీ ఈరోజు తెలంగాణలో కన్నా మనకి దాదాపు 4000 రూపాయలు తక్కువ ఉంది. వెంటనే జీతాలు పెంచాలి, కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా రాజకీయ వేధింపులు పెరిగిపోయినాయి. అక్షర జ్ఞానం లేని కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు ఉద్యోగాన్ని తొలగిస్తామని. వాళ్ళ అత్తగారి ముల్లో, వాళ్ళ నాన్నగారి జోబీలోంచి అంగన్వాడీ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా దబాయింపులు, దౌర్జన్యాలు, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది అధికారులు ఈరోజు అంగన్వాడీ వాళ్ళని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ నిరసనగా పెద్ద ఎత్తున మన అంగన్వాడీ ఫెడరేషన్ IFTU యూనియన్ పెద్ద ఎత్తున పోరాటం చేయబోతుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సంక్షేమ పథకాలన్నీ. ప్రకాశం జిల్లా టంగుటూరి మండలం మంగళాద్రి పురంలో రాత్రి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా గ్రామస్తులు అతన్ని పట్టుకుని పోలీసు వారికి అప్పగించారు. అతను ఎవరు ఏంటి అని వివరాలు తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 12న 71వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఆయన బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తాయి. అభిమానులు, సెలబ్రిటీతో పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. అభిమానులైతే రజనీకాంత్ ఇంటి ముందు హంగామా సృష్టించారు. రజనీకాంత్ తన 71వ బర్త్డే వేడుకలని కుటుంబ సభ్యులతో సింపుల్ గా జరుపుకున్నాడు. కూతుళ్లు, మనవళ్ల మధ్య జరిగిన పుట్టినరోజు వేడుకలకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. దీంతో ఈ ఫోటోలపై ఈ తలైవా ఫ్యాన్స్ స్పందిస్తూ రజనీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రజనీకాంత్ సినిమాలో సంపాదించిన డబ్బులను ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగించారు. దీంతో ఆయన క్రేజ్ మరింత రెట్టింపు అయింది. వెన్నెముక్క గాయం కారణంగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెరియర్ ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. గాయానికి ముందు వెలిగిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు శస్త్రచికిత్స అనంతరం తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ మునుపటి ఫామ్ను అందుకోలేకపోతున్నాడు. ఇటీవల కాలంలో అతని ఫామ్ మరీ దారుణంగా ఉండటంతో జట్టుల్లో స్థానాన్ని సైతం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో పాండ్యా గాయంపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆకాష్ చోప్రా ఛానల్తో హార్దిక్ గాయాన్ని ముందు ఊహించానంటూ వ్యాఖ్యానించాడు. తాను హెచ్చరించిన గంటన్నర లోపే హార్దిక్ గాయపడ్డారని తెలిపారు. 2018 ఆసియా కప్ సందర్భంగా హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బ్రూమ్లను కలిశానని, ఆ సమయంలో వాళ్ళు మరీ బక్కపల్చగా ఉన్నారని, వాళ్ళకి వెన్నుముకలు ఉన్నాయా లేవా అన్నట్లుగా ఉండేవారని అన్నాడు. అప్పుడే తను పాండ్యా గాయపడతానని హెచ్చరించానని, తను చెప్పిన గంటన్నర లోపే పాక్తో మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడ్డానని చెప్పుకొచ్చాడు. కాగా గాయం కారణంగా ఫామ్ కోల్పోయిన హార్దిక్ టెస్టులకు గుడ్ బై చెప్పి పరిమిత ఓవర్ల ఫార్మాట్కు మాత్రమే పరిమితమయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది దేశీ స్టాక్ మార్కెట్. మార్కెట్లలో బుల్ బేర్లు హోరాహోరీగా పోటీ పడుతుండటంతో ఏ క్షణం జరుగుతుందో అనే గుబులు ఇన్వెస్టర్లలో మొదలైంది. సోమవారం ఉదయం నుంచి బుల్ చోర్ కొనసాగగా మధ్యాహ్నం 12:30 నుంచి ఒక్కసారిగా బేర్ పంజా విసిరింది. అంతే, గంట వ్యవధిలోనే సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. సోమవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 59, 103 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ వెంటనే నిలకడగా కదులుతూ వరుసగా పాయింట్లు పొందుతూ 59,203 పాయింట్లకు చేరుకుంది. మరోసారి మార్కెట్లలో బుల్ ర్యాలీ కొనసాగుతుందనే నమ్మకం ఇన్వెస్టర్లలో కొనసాగుతుండగానే బేర్ ట్రెండ్ ఎదురైంది. మరోసారి ఇన్వెస్టర్లు లాభాలు తీసుకురావడాన్ని ఆసక్తి చూపించారు. ఫలితంగా మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంటల వరకు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఈ గరిష్టంతో పోల్చితే 835 పాయింట్లు, నిన్నటి ముగింపుతో పోల్చితే 417 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ ముగిసేలోపు మరే మార్పులు చోటు చేసుకుంటాయో అనే ఆందోళన ఇన్వెస్టర్లు మొదలైంది. మరోవైపు పాజిటివ్ నోబల్ ప్రారంభించిన నిఫ్టీ సైతం ఒడిదుడుకులకు లోనైంది. మధ్యాహ్నం 1 గంటల సమయానికి 92 పాయింట్లు నష్టపోయి 17,419 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. సాయంత్రం లోపైన మార్కెట్ కోలుకుంటుందా లేక ఇవే నష్టాలు కొనసాగుతాయా అనే టెన్షన్ ఇన్వెస్టర్లకు కలవరపెడుతోంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఫస్ట్ పేపర్లెస్ గవర్నమెంట్ గా దుబాయ్, ప్రజలకు ఇబ్బంది కలగకుండానే ఫీట్. అమెరికాలోని 6 రాష్ట్రాలను వణికిస్తున్న టోర్నాడోలు, 94కు చేరిన మృతుల సంఖ్య. ప్రఖ్యాత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలతో తన 2 రోజుల వారణాసి పర్యటనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. మంగళగిరిలో పవన్ ఒక్కరోజు దీక్ష, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సాంఘీభావం. ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్. గంట వ్యవధిలోనే సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయిన దేశీ స్టాక్ మార్కెట్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.